ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది పార్టీ మారలేదంటూ చెప్పేశారు. ఇక మిగిలిన 2 దానం, కడియం అనర్హత పిటిషన్లపై ఎల్లుండి విచారణ చేపట్టనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిల పిటిషన్లపై స్పీకర్ విచారించనున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టారు. ఈ నెల 27, 28 తేదీల్లో కూడా విచారణ చేపట్టారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు సంబంధించి పార్టీ మారలేదని సాక్ష్యాలు ఏమైనా ఉంటే తెలపాలంటూ వారి వద్ద నుంచి సాక్ష్యాలను తీసుకున్నారు. అదే విధంగా గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ పార్టీ మారినట్లుగా స్పీకర్ కు సాక్ష్యాలు సమర్పించారు. ఇక మరోసారి నెల 4వ తేదీన కడియం శ్రీహరి, దానం నాగేందర్ కు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ పై విచారణ చేపట్టబోతున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు సంబంధించి పిటిషన్ పై స్పీకర్ విచారణ చేపట్టబోతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దానం నాగేందర్ పై ఫిర్యాదు చేశారు. ప్రధానంగా ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు ఆ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎల్పీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తయింది. ఇక 4వ తేదీన పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దానం నాగేందర్ కి సంబంధించినటువంటి విచారణ స్పీకర్ చేయబోతున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ విచారణ పూర్తి చేశారు. ఈ 8 మందికి సంబంధించి వారి పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సుప్రీంకోర్టు గడువు మేరకు వీరిద్దరి పిటిషన్లపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి వారిపై కూడా తీర్పు ప్రకటించేందుకు స్పీకర్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు కాబట్టి ఇక మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు. కడియం శ్రీహరి విషయాన్ని పక్కన పెడితే దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫారం పై పోటీ చేశారు కాబట్టి దానం నాగేందర్ పై అనర్హత వేటుపడుతుందంటూ అటు బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టులో దానం నాగేందర్ సస్పెండ్ చేసినట్లుగా బీఆర్ఎస్ అఫిడవిట్ ఇచ్చిందంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గతంలో విమర్శలు చేశారు. దీనితో అనర్హత వర్తించదంటూ కూడా మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. మరోవైపు దానం నాగేందర్ కూడా గతంలో స్పీకర్ కు అఫిడవిట్ ఇచ్చారు. అఫిడవిట్ లో భాగంగా తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, నేను టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగానే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీకి నేను రాజీనామా చేయలేదు, పార్టీ నన్ను సస్పెండ్ చేయలేదు, గతంలో వ్యక్తిగతంగానే కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరయ్యానంటూ స్పీకర్ కు అఫిడవిట్ ఇచ్చారు. అంతకుముందు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా స్పీకర్ కు అఫిడవిట్ ఇచ్చారు. కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఫైనల్ కాబోతోంది. ఇక ఇప్పటికే 4వ తేదీన విచారణ జరగబోతోంది కాబట్టి ఆ తర్వాత కడియం శ్రీహరి విచారణ ఉంటుందా లేకపోతే స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ముఖ్యంగా లెజిస్లేటివ్ కి సంబంధించి శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి చట్టాల ప్రకారం ఈ విచారణ కొనసాగుతుంది. దీనికి విచారణాధికారిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వరుసగా నోటీసులు ఇచ్చి 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసి వారికి సంబంధించిన తీర్పును ప్రకటించారు. వారు పార్టీ మారినట్లుగా ఎట్లాంటి ఆధారాలు లేవంటూ స్పీకర్ ప్రకటించారు. ఇక ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం 3 నెలల్లోగా స్పీకర్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కేవలం డైరెక్షన్ మాత్రమే ఇచ్చింది కాబట్టి స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అవుతుందంటూ ఇటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సవిన్.